నిజమైన నేరగాళ్లను వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద ప్రశ్నించే గొంతుల మీద రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు. దర్జాగా పట్టబదలు నేషనల్ హైవే కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు ఇవ్వమని దెబ్బలు కొడుతుంటే గల్లా పట్టుకొని కొడితే కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. పట్టబగలు హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కంపెనీ భూ కబ్జాలు చేస్తే కేసులు ఉండవు, సిట్టులు ఉండవు, అరెస్టులు ఉండవు. హైదరాబాద్ నడిబొడ్డున గన్ను పెట్టి పారిశ్రామికవేత్తల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తే కేసులు ఉండవు, సిట్లు ఉండవు. నేను చెప్పలే కదా, కేబినెట్ మంత్రి సురేఖ గారి బిడ్డనే చెప్పింది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్తకు ఘనత మీద తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేసిండు అని నేను చెప్పినా, కొండా సురేఖ గారి బిడ్డ చెప్పింది. దాని మీద ఎందుకు సిట్ అయ్యవు? మరి దాని మీద కూడా సిట్టేసి తుపాకీ తెచ్చినోడేవాడు, తుపాకీ పెట్టినోడేవాడు, ఎక్కడ జరిగింది, ఎవరి దగ్గర వసూలు చేసిండ్రు, ఎంత వసూలు చేసిండ్రో సిట్ అయ్యాలన్నా వద్దా? మరి దాని మీద ఎందుకు సిట్ అయ్యకపోతే రేవంత్ రెడ్డి? అంటే నువ్వు సెలెక్టివ్గా ఇస్తావా సిట్టు? ప్రతిపక్షాల మీదనో ప్రశ్నించే గొంతుల మీద మాత్రమే సిట్ వేస్తావా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి రాష్ట్ర పరువు తీసే విధంగా నీ ఇంటి ముంగటనే గెస్ట్ హౌస్లో, ముఖ్యమంత్రి ఇంటి ముందు గెస్ట్ హౌస్లో గన్ పాయింట్ పెట్టి పారిశ్రామికవేత్త దగ్గర పైసలు వసూలు చేస్తే సిట్ అయ్యవు. నీ ఇంటికి కూతవేటు దూరంలో హైదరాబాద్ నడుబొడ్డున నీ మంత్రి గారి కంపెనీ భూ కబ్జా చేస్తే దాని మీద సిట్ అయ్యవు. నీ ఏఐసిసి కాంగ్రెస్ నాయకుడు పట్టబగలు దాడి చేసి దెబ్బలు కొట్టి గుండాగిరి చేసి డబ్బులు వసూలు చేస్తుంటే దాని మీద సిట్టు వేయవు. ఎవరి మీద సిట్టు? ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుడో, అన్యాయంగా అక్రమంగా ఆ జర్నలిస్టులను ఇబ్బంది పెడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా ఉంటుంది. అది ఎవరైనా సరే, ఇవాళ ఒకరికి జరగచ్చు, రేపు ఇంకొకరికి జరుగుతుంది. అంటే మొత్తం మీడియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా, మీడియాను భయపెట్టే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈరోజు ఖండించాయి. అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా బేషరతుగా జర్నలిస్టులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి. లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పూట కూడా ధర్నాలు చేస్తామని జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే డిక్లేర్ చేసినాయి. ఆ జర్నలిస్ట్ సంఘాల పోరాటానికి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది. ఆ జర్నలిస్టులకు అండగా నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. మీడియా తప్పకుండా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌస్కు వెళ్ళి, పోలీసులు మీడియా హౌస్కు వెళ్ళి సీజ్ చేయడము, కంప్యూటర్లు ఎత్తుకుపోవడం ఎప్పుడు జరగలే. ఫస్ట్ టైం జరుగుతుంది. ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామంటే ఇదేనా? రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్కు పోలీసులపై సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. సో మేము మళ్ళీ కోరుతా ఉన్నాం, పంతాలకు పట్టింపులకు పోకండి, పగ ప్రతీకారం పక్కన పెట్టండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి, అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయండి, అక్రమ కేసులు నమోదు చేయకండి. ఒకవేళ ఈ అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే జర్నలిస్టుల సంఘాలు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటుంది.